హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కొంతకాలం క్రితం తమిళనాడులోని డిఎంకే అధినేత, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ స్టాలిన్ గారి కుమారుడు ఉదయనిధి గారు సనాతన ధర్మం మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు, దాని పర్యవసనాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. శ్రీ ఉదయనిధి గారు కొంతకాలం క్రితం ఒక పబ్లిక్ మీటింగ్లోనే ఈ కరోనా, డెంగ్యూ, క్యాన్సరు, క్షయ ఇటువంటి వ్యాధుల్ని మనం డీల్ చేయలేము, వాటిని సమూలంగా నాశనం చేయడమే వాటికి పరిష్కారం అని చెప్పి ఈ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. కాకపోతే ఆయన అక్కడితో ఆగకుండా సనాతన ధర్మం కూడా ఇటువంటిదే కాబట్టి సనాతన ధర్మంతోనే మనం ఏ విధమైన డీల్స్ చేయలేము, సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయడమే పరిష్కారం అని చెప్పి ఆయన కామెంట్లు చేయడంతో దీని మీద బీజేపీ నాయకులు చాలా వరకు తీవ్రంగా ప్రతిస్పందించడం జరిగింది. ఆయన ప్రజల మధ్య ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టి మతపరంగా గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి మదురైలోని హైకోర్టు బెంచ్లో కేసు దాఖలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చాలా వరకు విచారణ జరిగింది, దర్యాప్తులు జరిగాయి. దీనిలో కోర్టులు ఉదయనిధి గారు చేసిన ప్రసంగం అనేది చాలా వరకు తప్పుడు ప్రసంగం, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించడానికి అవకాశం ఉంటుంది, ఇది ఖచ్చితంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నది ఈ ప్రసంగం అని చెప్పి తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఉదయనిధి గారు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ప్రస్తుతం అక్కడ ఉన్న పోలీసులు ఆయన మీద ఏ విధంగానూ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి. కోర్టులు ఆయన ప్రసంగాన్ని ఆక్షేపించినా కూడా ఆయన మీద కేసు నమోదైతే చేశారు తప్ప దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు కూడా తమిళనాడు పోలీసులు తీసుకోవడం జరగలేదు. భవిష్యత్తులో ఈయన మీద ఏమైనా సరే కేసు నమోదై ఉంది కాబట్టి ఏమైనా అరెస్ట్ చేయడం కానీ ఆయన మీద ముందు ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. కాకపోతే మన కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిస్తే ఒక ముఖ్యమంత్రి కుమారుని అరెస్ట్ చేసే స్థాయికి ఆ రాష్ట్ర పోలీసులు వెళ్ళరని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.